హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది 1 year బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసింది. సో అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఫ్లిప్కార్ట్ ప్లస్ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. సో మీకు ఫ్రీ డెలివరీ ఇంకా ఫాస్ట్ డెలివరీ అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ మీద కొన్ని కాయిన్స్ అయితే మీకు క్రెడిట్ అవుతుంటాయి. ఎప్పుడైతే మీ అకౌంట్లో 50 కాయిన్స్ రీచ్ అవుతారో అప్పుడు మీరు 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ రీడీమ్ చేస్తారా, లేదా బుక్ మై షోలో మూవీ వోచర్ తీసుకుంటారా, మరేదైనా వోచర్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. మీకు 50 కాయిన్స్ ఉంటే మాత్రం మీరు 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. సో మరి ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి, వాటి మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అని ఉందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేట్ అని చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి నాకు చూపించట్లేదు. సో మీకు యాక్టివేట్ అని కనుక కనిపిస్తే దాని మీద ట్యాప్ ఇవ్వండి, యాక్టివేషన్ అయిపోతుంది. సో మీ వాలెట్లో 50 కాయిన్స్ అయితే ఉంటాయి. ఈ 50 కాయిన్స్ యూజ్ చేసి మీరు 1 year వరకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు. వన్స్ మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన మీకు కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవుతుంటాయి. సో ఈ కాయిన్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. 250 రూపీస్ వర్త్ ఉండే ప్రోడక్ట్ మీరు ఏదైనా కొంటే మీకు ఒక కాయిన్ అయితే యాడ్ అవుతుంది. ఒక ఆర్డర్ మీద మీరు అధికంగా 10 కాయిన్స్ వరకు అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2500 రూపాయల వర్త్ ఉండే ప్రోడక్ట్ ఏదైనా ఫ్లిప్కార్ట్లో బై చేస్తే మీకు 10 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు 10,000 రూపాయల వర్త్ ఉండే మొబైల్ కొన్నా మీకు 10 కాయిన్స్ యాడ్ అవుతాయి. సో ఒక ఆర్డర్ మీద మీరు అధికంగా 10 కాయిన్స్ వరకు అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాయిన్ బ్యాలెన్స్ అని ఉందా, సో దీని మీద ట్యాప్ ఇస్తున్నాను. సో నాకు వచ్చిన 50 కాయిన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒప్పో K1 మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాను. 16,000 రూపాయల మొబైల్ కొంటే నాకు 10 కాయిన్స్ వచ్చాయి. అంతేకాకుండా రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ కొన్నాను. సో దానికి ఒక 10 కాయిన్స్ వచ్చాయి. సో ఈ రకంగా చాలా ఆర్డర్స్ అయితే పెట్టాను. ప్రతి ఆర్డర్ మీద నాకు 2 కాయిన్స్, 5 కాయిన్స్, 10 కాయిన్స్ ఇలా వచ్చాయి. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు 50 కాయిన్స్ అయితే అయ్యాయి. ఈ 50 కాయిన్స్ యూజ్ చేసి నేను 1000 రూపీస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. లేదా మరొక 1 year వరకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పటివరకు మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్లో కనుక జాయిన్ అవ్వనట్టయితే వెంటనే జాయిన్ అవ్వండి, చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. సో దీని గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.